ఎవరినైతే ఉద్దేశించి అయితే కాదు, మేము కామెడీ పరంగా తీసినాం, ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి. రేపు పలికి మాలినా కూడా నిన్ను ఇంటర్వ్యూలో పెట్టుకోవడం ఎక్కువ. కింద బాటిల్ ఉంది. వద్దు సార్, ఓకే నేను ఓకే. హీరోయినే కత్తిలా ఉంది, హీరోయినే కత్తిలా ఉంది. నో, ఓకే ఎడంకాలు మెట్టే నీకు, ఎడంకాలు మెట్టే నీకు. కొట్టేట్టున్నాడా హీరో నువ్వు ఆయననా? ఆయన సార్, ఈ సినిమా దూరదర్శన సినిమాకి ఆయనే సార్. మళ్ళీ మల్లెపూలు సెట్ వేసుకొని వచ్చింటే అట్ట మనమే తిట్టాం. నువ్వు ఓవరాక్షన్ ఇంకేనే, నువ్వు ఓవరాక్షన్ ఇంకేనే. బరుగుడ్డు ఉన్నట్టున్నావు కదా. హీరోయిన్ సబ్బుతాను స్వామి, సబ్బుతాను స్వామి. హీరోయిన్కి ఏమన్నా గుడలు సిప్పుకుంటా. దూరదర్శన సినిమాకి మీరు రావాలి. ఆ సినిమాని ఖచ్చితం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి. వాడిని ఎక్కడ నాకు సెట్గా ఈ ఇంటర్వ్యూలు అంటే వచ్చి కూర్చోబెడతారు. నాకు అర్థం కాదు. వీళ్ళని తిట్టలేను, గుమ్మను కూసుకొని నీతులు మాట్లాడాలా. ఈ పనుల్లో కనిపించలేదు. డింగిల్ లేచండి. అద్దాలు తీరా ముందు. నువ్వు ఎక్కడ చూస్తుండో మాకు తెలియదుగా. ఉన్నీళ్ళబ్బా ఏదో 50 రూపాయలు ఢిల్లీ బజార్లో కూర్చుకున్నాం. యా బజార్ రా. అవును, నువ్వెందుకు హీరోగా చేయకూడదునా? మొదటిగా విలన్గా చేసి తర్వాత మెట్టి ఎక్కి హీరోగా చేద్దామని. అవునా? మరి నువ్వు హీరో సార్. డైరెక్టా? అవును సార్, నేను వెయిట్ చేస్తాను సార్. తర్వాత ఏముంది సార్, మెల్లిమెల్లిగా రాజకీయాలు, తర్వాత సీఎం, తర్వాత ఢిల్లీ. చాలు సార్ ఈ జీవితానికి. కొత్త పెడతా ఈ తాక్య. హీరో నువ్వు ఆయననా? ఆయన సార్, ఈ సినిమా దూరదర్శన సినిమాకి ఆయనే సార్. మళ్ళీ మల్లెపూలు సెట్ వేసుకొని వచ్చింటే పెళ్లి సంబంధం. సరేలే, ఎందుకు ఇంత అందంగా ఉండవు? మేకప్ కొట్టినారా లేకపోతే నువ్వు కొట్టించుకునేవా? సార్ హీరో ఆయన సార్, హీరో ఆయన. అసలు మేకప్ నమస్తేనా? నమస్తే అన్న. ఏం బా బూటు హీటు షర్టు. నువ్వు అద్దాలు కొనుకొచ్చుకున్నాడు, నేను కొనుకొచ్చుకున్నాను ఎర్రగడ్డలో 300 పెట్టి. నాకు తెలుసులేబ్బా, నువ్వు నీ సినిమాలకు కూడా నువ్వు ఒక్కనివే తిరిగావంటని. కాస్ట్యూములు కొనుకొచ్చుకోను, షర్ట్లు. ఏడుకు తిరిగినా అంటే ఏదో డౌట్ వచ్చింది లేనా. హీరోయినే కత్తిలా ఉంది, హీరోయినే కత్తిలా ఉంది. హీరోయిన్ నా పక్కన చేయాలి. నెక్స్ట్ రేపు పలికి మాలినా కూడా నిన్ను ఇంటర్వ్యూలో పెట్టుకోవడం ఎక్కువ. కింద బాటిల్ ఉంది. వద్దు సార్, ఓకే నేను ఓకే. సరేంపా చిత్తూరు కుర్రాడు. వాడి మీద పడింది కన్ను. కాదు, నువ్వే నగనికి వచ్చావా? ఇంటర్వ్యూలు అనుకున్నావా? ఏమనుకున్నావు? సీరియస్ కడుతున్నాం, సీరియస్ సమాధానం చెప్పు సార్. ఇతను హీరో అతని హీరో నేను విలన్. ఇప్పుడు హీరోయిన్ సబ్బుతాను స్వామి, సబ్బుతాను స్వామి. ఏనా హీరోయిన్ ఎందుకు నన్ను అత్తుకుంది ఇంటర్వ్యూలో? ఇంటర్వ్యూలోనా ఇంటర్వ్యూలో ఎప్పుడు అతుక్కోలేదు. ట్రైలర్లోనా? నువ్వు ఇంటర్వ్యూ ఇన్నరు ఏదో అంటున్నావు, నాకు అర్థం కాలేదు. అతుక్కుంది నన్ను కానీ అతుక్కుంటే ఐ మీన్ అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? ఏం కా ఎవరు మంది? ఒరే అక్క అంటావు, నన్ను అన్న అంటావు, ఏదో క్లారిటీ రా. సర్లే బా, గుమ్మండు
ఎవరు మంది? రాజమండ్రి. రాజమండ్రి. ఎప్పుడు వచ్చింది కా సినిమా మంది? మే 15. దూరదర్శిని. దూరదర్శని. దూరదర్శిని. నో ఓకే ఎడంకాలు మెట్టే నీకు, ఎడంకాలు మెట్టే నీకు. కొట్టేట్టున్నారా అది నాకు పరగా రాగా. దూరదర్శన్ సినిమా ఎప్పుడు ఉన్నా మీది? మే 15న. మే 15. మే 15. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. బాగుంటుందన్నా? హీరోయిన్ బాగుందా? హీరోయిన్కి ఏమన్నా గుడలు సిప్పుకుంటా. హీరోయిన్ బాగుందా? బ్రహ్మాండంగా ఉందిరా. సినిమా కూడా అంత బ్రహ్మాండంగా ఉంటది. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మరి నువ్వు చాలా ఓవర్ యాక్షన్ ఇస్తున్నావు, నీకు కూర్చేసి కూర్చోబెట్టినా కాబట్టి. ఈ కర్రోనికి ఎందుకు అంత బల్బు? వాడు ఫీల్ అయిపోతున్నాడు. నెక్స్ట్ హీరోగా చేస్తున్నాడు వాడు నెక్స్ట్ హీరోగా చేస్తున్నాడు. హీరో చూడు కాలు ఎత్తేసాడు. అప్పుడు తాడేమన్నా ఉందా? ఎందుకున్నా? ఉరేసుకుంటా. ఏం తెలుసు మధ్య పెద్ద సినిమాలో చేసినాడు. పెద్ద మనిషిగానే ఆయన. ఆ సినిమాలో చాలా పెద్ద పెద్ద చేస్తున్నాడు. ఒకసారి చెప్పున్నా. తిట్టనంటే చెప్తా. అట్ట మనమే తిట్టాం. నువ్వు ఓవర్ యాక్షన్ ఇంకేనే. అక్క సన్న నీ విందా? ఓకే పెద్ద మూవీలు చేస్తా. ఇది రామ్ చరణ్ సార్తో అద్దాలు చూసుకుని నువ్వు ప్రొడక్షన్ లో పని చేసినావు. అవునా? మీరు అక్కడ ఏ ఊర్లు చేశారనా? యానం చేసాం, యానం, కాకినాడ చేసాం, రాజమండ్రి చేసాం. కాదునా ఆ టీవీ ఎందుకునా? నేను చెప్పింటే ఎల్ఈడి ఈఎంఐలు ఇప్పించింది కదా. ఇది చేసేటప్పుడు ఈ సినిమా నువ్వు పుట్టక ముందు ఇది. కూర్చో లేపక చూడక్క నువ్వు మళ్ళా చూడాక నేను బావానే. అవునా? సరే మరి ఇందాక పెదవులు దొరికినావు. కాదు ఎందుకు నీకు ఇంత ఇష్టమా చీరలు కట్టాలంటే? యా చీరలో? నీ చీరలు కూడా నేను సెల్యూట్ కానీ బాగున్నావని చెప్తున్నాడు. ఓవరాల్ గా కంటెంట్ ఏంటంటే నీకు ఎడంకాలు మెట్టే అని చెప్తున్నా నీకు. నేను బూతులు తిట్టకుండా సినిమా అయితే చాలా బాగుంది. ట్రైలర్ అయితే వాని ఎక్కువ చింపుకోవచ్చు. నా ఏంటి గుడల్నా చింపుకోవచ్చు. నా ట్రైలర్ అట్టుంది. నా బొల్లేంది నబ్బా. వాణి వాణి అంటూ తన చుట్టూ తిరగడమేనా? ఈసారి నువ్వు ప్రేమిస్తున్న విషయం తనకి చెప్పేరా? చూసావా? బాగుంది. అందరు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయని. ఏం నచ్చింది నీకు ట్రైలర్ లో? హీరోయిన్ నిన్ను అతుక్కోవడమేనా? చెప్పడానికి వచ్చాను, ఏం చెప్పి వెళ్తున్నాను. ఎందుకు నన్ను అంతగా భయపడతాను? హీరోయిన్ కు ప్రపోజ్ చేసినావు అసలు? చేశాను అనుకుంటా. సినిమాలో చూడాలా చేశానో లేదో. సినిమాలో చేయలేదా? నీకు బాగా ఇష్టం ఉన్నట్టుంది లవ్ చేయడాన్ని. ఎవరిని? ఏమను ఏమో మరి అమ్మాయిని అడగల. వెనకాల పడుతున్నాడు కానీ ప్రపోజ్ చేయలే. ధైర్యం సరిపోవట్లే. నాకు చెప్పి అంటే బా ఎంపలాడి పోయింది కదా. ఎంపలాడి యాడికి? సైకిల్లో పోయింది. సైకిల్ ఇదంతా కాదు. మనము దూరదర్శన్ మూవీ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. వీళ్ళని చూసి అది చేయలేకున్నాం. ఏమన్నా వీళ్ళని పంపించామంటావా? ఉన్నీళ్ళన్నా బొమ్మన్నా కొడుకులు అంటావా? బరుగుడ్డు ఉన్నట్టున్నావు. ఆ ముద్దు పెట్టాకున్నా నువ్వు ముద్దు పెట్టినట్లేదు. నాకు కాటికి పెట్టినట్టుంది. అద్దాలు పెట్టేటాడు. ఆడ హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నాడు. నేను హీరో ఇంత మంచి సెలబ్రిటీ ఉన్నా.
చాలా ఉందినా. ఎవరికి ఆయనకా? ఆ, నిజంగానే ఉంది చాలా. ఏందినా? కడుపు నువ్వేందో చాలా ఉంది, ఎప్పుడు చూసావో నాకే తెలుసు. కడుపు అంటాడు ఆయన. ఇంకా ఆయన ఏదో చెప్పేస్తారంట అక్కడ కడుపు అందా. సరే సినిమా గురించి మాట్లాడు. సినిమా అయితే సూపర్ ఉంది. ఎన్ని మాటలు చెప్పాలా, సూపర్ అయితే సూపర్ ఉంది నా. ట్రైలరా? హీరోయిన్ కోసమైనా సినిమా పోవాలి నాయన స్వామి. పోతాం బా. ఎప్పుడు? 15. అదే పోతావు. ఎవరెవరిని తీసుకుపోతావు? నేను మా ఇంటి వాళ్ళందరం పోతాం. మీ పెళ్ళయిందా నీకు? నా పెళ్ళైంది, 2 పిల్లలు, మళ్ళా గర్భవతి. నా నీకు చాలా ఎగిసకులు ఉన్నాయినా. నేను తిట్టలేకపోతున్నా కాబట్టి గొమ్మన్నా. ఆ కెమెరా లాక్ చేసి నీకు ఉంటాదినా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెళ్ళి 5 నిమిషాలు కెమెరా ఆఫ్ చేశారు. ఏం చేస్తావు చెప్పు. వద్దునా. ఆఫ్ చేశారు? వద్దు. ఎందుకు ఆపేశారంట? మీరు ఆఫ్ చేసామని ఆన్ చేశారు. వద్దు నాకు తెలుసు. కసంతా తీర్చుకో అంటున్నా. ఆఫ్ చేస్తారు. సరేనా, సినిమా అయితే భలేందినా. వచ్చాంనా, చూచాంనా, భలే తీశారు. ఇప్పుడు ఈ పోస్టర్లు, ఆ ట్రైలర్ చూసాడే భలేందినా. నిజంగానా? నిజంగానేనా. వచ్చాంనా, కన్ఫర్మ్ మా వాళ్ళు కూడా వచ్చారు, సపోర్ట్ చేశారు. మా వాళ్ళకి ఒకసారి అడగండి మన సినిమాకి రండి అని చెప్పండి. రమ్మని చెప్పాలా? దూరదర్శన్ సినిమాకి దూరదర్శన్ సినిమాకి ఓకేనా? చేతులు పట్టుకొని దూరదర్శన్ సినిమాకి రొట్టెగడ్డతో పాటు మీరు కూడా రండి. మే 15వ తారీఖు. నేను చెప్పినట్టు చెప్పు. చెప్పు. ఇటు పెట్టండి. దూరదర్శన్ సినిమాకి మేము వస్తున్నాం. మీరు కాదు, మేము వస్తున్నాం. మీరు రావాలా? అది మీరు రావాలి. ఆ సినిమాని ఖచ్చితం సపోర్ట్ చేయాలి. సరేనా. సినిమా అయితే బాగుందినా. వీళ్ళు కూడా బాగా మాట్లాడినారా. నేను ఏం మాట్లాడినా పట్టించుకోలే. అంటే అన్న సరేనా ఇదంతా ఊరికే ఈ సినిమా కోసమే. ఎవరు అదేలే గుద్దించుకోకుండా. అదే ఎవరు ఉద్దేశించి ఆలోచించద్దండి, ఏం చేసుకోవద్దండి. ఇది ఓన్లీ సినిమా పరంగా తీసుకోండి. ఇది ఓన్లీ దూరదర్శన్ సినిమా కోసమే ఈ ఇంటర్వ్యూ. ఓకే, బాయ్.